ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16 నుండి 20వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. ఆయన తన కుడిచేత 7 నక్షత్రములు పట్టుకొని ఉన్నాడు. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుతున్నది. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉన్నది. నేనాయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడ్డాను. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో అన్నాడు, భయపడకు, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించేవాడను, మృతుడనయ్యాను గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్క, పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. కాగా నీవు చూచిన వాటిని, విన్న వాటిని, వీటి వెంట కలుగబోయే వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతిని రాయి. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలున్నాయి. అంటే ఆయన వశంలోనే ఉంది ఈ విశ్వమంతా. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము బయలువెడలింది. ఖడ్గము అంటే దేవుని వాక్యమే. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించేటంత మట్టుకు దూరుతూ హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తున్నది. దేవుని వాక్యం తీర్పు తీరుస్తుంది. ప్రతి ఒక్కరము దేవుని వాక్యపు తీర్పు క్రిందే ఉన్నాము. ఆయన ముఖము సూర్యుని వలె మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నది. మనం ప్రకాశించే సూర్యుణ్ణి కన్నులు తెరిచి చూడలేము. అలాంటప్పుడు ఆ సూర్యుణ్ణి సృజించిన దేవుణ్ణి చూడగలమా? మహిమలో మహాప్రకాశంలో ఉన్న యేసుక్రీస్తును చూడగలవా? క్రీస్తు ఈ లోకంలో శరీరధారి అయి ఉండగా యోహాను ఆయనకు అతి సన్నిహితుడు. మేడగదిలో వారు భోజనానికి కూర్చున్నప్పుడు యోహాను యేసు వక్షస్థలం మీద ఆనుకొని ఉండేవాడు. అయితే పద్మసు ద్వీపంలో మహిమాన్వితుడైన క్రీస్తును చూస్తున్నాడు. ఇప్పుడాయన రొమ్మున ఆనుకొన్నాడా? ఆయనను చూచి నిశ్చేష్టుడైపోయాడు. ఆయన పాదాల చెంత చచ్చినట్లు అలా పడిపోయాడు. ప్రియ శ్రోతలు, మనం ఆయనను ముఖాముఖిగా చూచినప్పుడు మనకెలాంటి అనుభూతి కలుగుతుందో ఊహించగలరా? యేసు మన స్నేహితుడు గదా. అవును, ఆయన మన నేస్తం. మహిమలోని క్రీస్తును చూచినప్పుడు యోహానులాగా చచ్చినట్లు పడతాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు. యేసు స్నేహితులు ఆయనకు పూర్తిగా విధేయులు. ఆయన మహిమా సౌందర్యాన్ని తేరి చూడగలమా? అయితే ఆయన అంటున్నాడు, భయపడకు. దేవుడు మనిషితో ఈ మాట అంటున్నాడు, నీవేమీ భయపడకు. 4 విధాలుగా ఆయన మనకు అభయమిస్తున్నాడు. 1, నేను మొదటివాడను, కడపటివాడను. ఆయన దేవత్వం ఈ మాటలలో మనకు గోచరిస్తుంది. ఆయన నిత్యత్వము నుండి వచ్చాడు, తిరిగి నిత్యత్వంలోకి వెళ్ళిపోయాడు. కీర్తనలు 90, 2వ వచనం, పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు. ఆయనకు ముందు ఎవరూ లేరు, ఏదీ లేదు. ఆయన తరువాత కూడా ఎవరూ లేరు, ఏదీ లేదు. ముందు నిత్యత్వం,
వెనుక నిత్యత్వం. అది ఆయన దేవత్వం. ఆయనే మొదటివాడు, కడపటివాడు. ఇక 2, జీవించేవాడను, మృతుడనయ్యాను. ఆయన మరణ పునరుత్థానములు విమోచనాత్మకమైనవి. యేసు మరణ పునరుత్థానములు నాకు నేరభావన నుండి పూర్తి విడుదలనిచ్చాయి. ఇక నన్నెవ్వరూ పాపి అనలేరు. అంతే. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం, శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపన చేసేవాడు ఆయనే. యేసు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన నా పాపం కోసమే చనిపోయి నన్ను నీతిమంతుణ్ణి చేయడానికే తిరిగి లేచాడు. ఇప్పుడు నేను పాపినా? కానే కాదు, నీతిమంతుణ్ణి. ఇక భయపడడమెందుకు? ఆయన నా కోసం ఇప్పటి వరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. 3, ఇదిగో యుగయుగములు నేను సజీవుడనై ఉన్నాను. ఆయన ప్రస్తుతం నా పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన తీర్పరి మాత్రమే కాదు, విజ్ఞాపనకర్త. ఇప్పుడు ఈ క్షణంలో ఆయన తండ్రి ఎదుట మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. 4, మరణము యొక్క, పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. తాళపు చెవులున్నాయంటే అది అధికారానికి సూచన. మరణించి తిరిగి లేచి మరణ పాతాళముల తాళపు చెవులు చేత చిక్కించుకున్నాడు యేసు ప్రభువు. పాతాళమంటే గ్రీకు భాషలో హేడెస్. ఈ హేడెస్ మృతుల స్థలం. సమాధి కావచ్చు, మరణానంతరం ఆత్మ వెళ్లే స్థలము కావచ్చు హేడెస్. మరణ భయం దేనికి? తాళపు చెవులు యేసు చేతిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. శ్రోతలు వింటున్నారా? ఇప్పుడు ప్రకటన గ్రంథ కాల విభజనను గురించి చెప్పబడింది. యోహాను, నీవు చూచిన వాటిని రాయి. భూతకాలం. యోహాను యేసును చూచాడు. ఆయన యందే తన దృష్టిని కేంద్రీకరించాడు. ప్రకటన గ్రంథం క్రీస్తు కేంద్రితమైన గ్రంథం. ఆయనే కేంద్రాకర్షణ. గుర్రాలు కాదు, రౌతులు కాదు, ఉగ్రత పాత్రలు కాదు, మృగాలు కాదు. యేసు కేంద్రంలో ఉన్న గ్రంథం ప్రకటన గ్రంథం. ఇక వర్తమాన కాలం. ఉన్న వాటిని గురించి రాయి. ఏమిటా సంగతులు? సంఘమే. 2-3 అధ్యాయాలలో సంఘమును గురించి ఉన్న వాటిని రాయి. భవిష్యత్కాలం, వీటి వెంట కలుగబోయే వాటిని గురించి రాయి. 4 నుండి 22 అధ్యాయం వరకు జరగబోయేవే. సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు ఇక్కడ జరగబోయే సంగతులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ యోహాను చేత యేసు ప్రభువు రాయిస్తున్నాడు. ఇక 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాల విషయం. మా శ్రోతలు ఈ సందర్భంలో గ్రహించాలి. యోహాను సంకేతాలు రాసినప్పుడు ఇవి సంకేతాలు అని స్పష్టంగా చెబుతాడు. లేకపోతే వాటిని మనం అక్షరార్థంగా తీసుకోవలసిందే. ప్రతి ఒక్కటి సంకేతం అనుకుంటే మీకీ గ్రంథం అర్థం కాదని మనవి చేస్తున్నాము. 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాలు. 7 నక్షత్రాలను గూర్చిన మర్మమా? మర్మము అంటే పవిత్ర రహస్యం. అంతకు ముందెన్నడూ బయలుపరచబడనిది ఏదో అదే మర్మం. యోహానుకు మాత్రమే అది బయలుపరచబడింది గనుకే అది మర్మం. ఇప్పుడైతే అది బయలుపరచబడింది. మహిమలోని క్రీస్తును చూచినవాడు యోహానే. మరి పౌలు ఏమి చూచాడు? అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 13వ వచనం, మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించటం చూచాడు. అంతే. సూర్యుణ్ణి కాదు, ప్రకాశం మాత్రమే చూడగలిగాడు. గాని యోహాను మహిమలోని క్రీస్తును ప్రత్యక్షంగా చూచాడు. దానికే పౌలు కండ్లు దెబ్బతిని కొన్ని రోజుల పాటు గుడ్డివాడైపోయాడు. మహిమలోని క్రీస్తును పూర్తిగా చూచినవాడు యోహాను.
దేవునికి స్తోత్రం. 7 నక్షత్రాలు, 7 దూతలు. నక్షత్రం అధికారానికి సంకేతం. యూదాపత్రిక 13వ వచనంలో మార్గము తప్పి తిరిగే చుక్కలు, తప్పుడు బోధకులు దారి తప్పిన నక్షత్రాలు. దూత అంటే వార్తావహుడు. అతడు మనిషి కావచ్చు, దేవదూత కావచ్చు. అతడు బోధకుడు కావచ్చు, ఉపదేశకుడు కావచ్చు. 2-3 అధ్యాయాలలో సంఘపు దూతలు, సంఘ కాపరులు. కాపరికి దూత అనే పేరు ఎంతో అర్థవంతమైనది. 7 దీపస్తంభాలు, 7 సంఘాలు. దీపాలను కలిగి ఉన్న స్తంభాలు దీపస్తంభాలు. ఆసియాలోని 7 సంఘాలు. ఈ 7 సంఘాలు కలిసి దేవుని సంఘము యొక్క సమగ్ర స్వరూపాన్ని చూపుతాయి అని మనం గ్రహించాలి. ప్రియ శ్రోతలు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ముగిసింది. అసలు ప్రకటన గ్రంథానికి, ఆదికాండం గ్రంథానికి ఉన్న సంబంధం మీరెప్పుడైనా గుర్తించారా? ఆదికాండంలో భూమి సృజించబడింది. ప్రకటన గ్రంథంలో భూమి అంతరించింది. ఆదికాండంలో సైతాను మొదటి తిరుగుబాటు చేశాడు. ప్రకటనలో సైతాను చిట్ట చివరి తిరుగుబాటు. ఆదికాండంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు భూమిని ఏలాయి. ప్రకటన గ్రంథంలో అవే భూమికి తీర్పు తీరుస్తాయి. ప్రకటన గ్రంథంలో సూర్యునితో నిమిత్తమే లేదు. ఆదికాండంలో సముద్రాలు ఏర్పడ్డాయి. ప్రకటనలో సముద్రమే లేకుండా పోయింది. ఆదికాండంలో పాపం ప్రవేశించింది. ప్రకటనలో పాపం గతించింది. ఆదికాండంలో శాపం వచ్చింది. ప్రకటనలో శాపం తొలగిపోయింది. ఆదికాండం గ్రంథంలో మరణం ప్రవేశించింది. ప్రకటనలో మరణం పోయింది. ఆదికాండంలో దుఃఖము, శ్రమ, బాధ ప్రాప్తించాయి. ప్రకటన గ్రంథంలో దుఃఖము లేదు, కన్నీరు లేదు. ఆదికాండంలో మొదటి ఆదాము వివాహం. ప్రకటన గ్రంథంలో కడపటి ఆదాము వివాహం. ఆదికాండంలో మానవ నిర్మితమైన నగరం బబులోను. ప్రకటనలో బబులోను నాశనమైపోయింది. నూతన యెరూషలేము నిర్మించబడింది. ఆదికాండంలో సైతాను నాశనం ప్రవచించబడింది. ప్రకటనలో ఆ ప్రవచనం పూర్తిగా నెరవేరింది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించాడు. విశ్వవ్యాప్తమైన దృశ్యం. అయితే కొత్త భూమి, కొత్త ఆకాశం ప్రకటన గ్రంథంలో కనిపిస్తాయి. ప్రకటన గ్రంథం లాంటి పుస్తకం మరొకటి లేదు. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు, 2-3 అధ్యాయాలు మీరు వచ్చే పాఠంలో వింటారు. సంఘమే ఆ 2 అధ్యాయాలలోని అంశం. సంఘానికి యజమాని యేసే. సంఘమనే మందకు యేసే ప్రధాన కాపరి. సంఘము అంటే గ్రీకు భాషలో ఎక్లెషియా అనగా లోకములో నుండి పిలువబడింది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు. సంఘమనగా దేవుని రాజ్య నివాసుల సమాజం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, సంఘమంటే ఎవరనుకున్నారు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసే నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అయిన ప్రజలు. ప్రభువే స్వయంగా అన్నాడు, నా సంఘమును నేను కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువలేవు. సంఘం పాడే విజయగీతిక అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ 15వ అధ్యాయం 54 నుండి 57వ వచనం వరకు రాశాడు. ఇది సంఘ విజయం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొన్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొన్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడింది అని రాయబడిన వాక్యము నెరవేరుతుంది. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?
మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. సంఘానికి క్రీస్తు శాశ్వతమైన పునాది. సంఘ జీవితంలో యేసు ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. సంఘమును గురించి, సంఘ విజయాన్ని గురించి క్రీస్తు అధిక శ్రద్ధ వహిస్తున్నాడు. సంఘ యజమాని, సంఘ శిరస్సు యేసే. సంఘ బిడ్డలు యేసుక్రీస్తుకు ఎంతో ముఖ్యులైన ప్రజలు. సంఘ విజయాన్ని గురించి యేసుక్రీస్తు మనకు హామీ ఇస్తున్నాడు. శిలువ మీద యేసు విమోచన కార్యం ముగించాడు. కాని సంఘం భూదిగంతాల వరకు సాక్షి. ఈ సంఘ కార్యక్రమం ఇంకా ముగియలేదు. సంఘ నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ప్రియ శ్రోతలు, 7 సంఘాలు మొదటి అధ్యాయంలో పేర్కొనబడ్డాయి. ఎఫెసు, స్మర్న, పెర్గెము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ. ఈ సంఘాలకు యేసుక్రీస్తు ఉత్తరాలు రాశాడు. ఎఫెసు ప్రథమ ప్రేమను విడిచింది. స్మర్న శ్రమపడిన సంఘం. పెర్గెము లోకంతో రాజీ పడిన సంఘం. తుయతైర చెడుగును సహించిన సంఘం. సార్దిస్ సగం మృతమైన సంఘం. ఫిలదెల్ఫియా విధేయత గల సంఘం. లవొదికయ నిష్ప్రయోజక సంఘం. ప్రియ శ్రోతలు, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు తన సంఘం కోసం చేసిన మహాప్రార్థన రాయబడి ఉంది. ఈ సంఘమును దేవుడు తన కుమారునికిచ్చాడు. ప్రకటన 3వ అధ్యాయం తరువాత సంఘం ఇక్కడ కనిపించదు. 4వ అధ్యాయం వరకు సంఘం 19 సార్లు పేర్కొనబడింది. 4 నుండి 20వ అధ్యాయం వరకు సంఘము ఒక్కసారి కూడా పేర్కొనబడి ఉండలేదు. సంఘం ఈ లోకంలో ఉండదు, ఎత్తబడి ఉంటుంది. ఈ 7 సంఘలేఖలు వినేటప్పుడు శ్రోతలు గమనించాల్సిన కొన్ని సూత్రాలున్నాయి. ఈ సంఘములున్న ప్రదేశాలు వాస్తవికమైనవి. యోహాను ఈ 7 సంఘాలను బాగా ఎరుగును. అప్పుడెప్పుడో ఉన్న సంఘాలైనా ఆ ప్రదేశాలను మనమిప్పుడు చూడవచ్చు. శిథిలాలైనా అవి మనతో మాట్లాడుతున్నాయా అనిపిస్తుంది. ఇవి స్థానిక సంఘాలు. ఈ సంఘములలో ప్రతిదీ ప్రత్యేకమే అయినా సందేశం అన్ని కాలాలకు వర్తిస్తుంది. ఉదాహరణకు, పెర్గెము సంఘానికి రాసిన ఉత్తరమే అయినా అది నీకు, నీ సంఘానికి కూడా వర్తిస్తుంది. పెంతెకొస్తు నుండి రెండో రాకడ వరకు, మేడగది నుండి మధ్యాకాశం వరకు సంఘటనలు క్రమంగా ఒకదాని వెంబడి ఒకటి జరుగుతాయి. ఎఫెసు అపుస్తలిక సంఘం, లవొదికయ తప్పిపోయిన సంఘం. ఈ రోజున ఈ సంఘ సమాచారాలు సంఘ చరిత్రలో భాగమైపోయాయి. ఈ ఉత్తరాలలో మొదట యేసు ప్రభువు తన మహిమను సూచించే పరిచయ వాక్కులు పలుకుతాడు. సంఘదూతకు అనగా స్థానిక సంఘ కాపరికి ఉత్తరం రాయబడిందని చెప్పబడింది. నేను నీ క్రియలు ఎరుగుదును అంటూ ఉత్తరం మొదలవుతుంది. సంఘంలోని మంచి లక్షణాలను మెచ్చుకుంటాడు, లోపాలను గద్దిస్తాడు. అయితే స్మర్న, ఫిలదెల్ఫియా సంఘాలలో లోపాలేమీ లేవు గనుక అవి పేర్కొనబడలేదు. స్మర్న హతసాక్షి సంఘం. ఫిలదెల్ఫియా సువార్తను నమ్మకంగా ప్రకటించే సంఘం. లవొదికయలో మెచ్చుకోదగిన ఒక్క మంచి లక్షణము కనిపించదు. ఆత్మ చెప్పే మాట చెవిగలవాడు వినుగాక అని ప్రతి ఉత్తరంలోనూ ప్రభు అంటూనే ఉన్నాడు. ప్రతి సంఘానికి ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా రాసిన ఉత్తరం. లేఖా సాహిత్యంలో ఇవి కళాఖండికలని చెప్పాలి. ఎఫెసు సంఘానికి యేసు ప్రభువు ఉత్తరం రాశాడు. అపొస్తలుడైన పౌలు కూడా ఎఫెసీ పత్రిక రాశాడు. ఎఫెసీ పత్రికలు 2 ఉన్నాయి. రోమారాజ్యంలో ఈ 7 స్థలాలు ఎంతో కీలకమైనవి. తూర్పు పడమరల సంగమ కేంద్రాలు. క్రీస్తుపూర్వం 2000 సంవత్సరంలో ఈ సంఘ ప్రదేశాలలో ఒక కొత్త సంస్కృతి వాడుకలోకి వచ్చింది.
అది టర్కీ పడమటి తీర ప్రదేశం. హిత్తీయ సంస్కృతి ప్రభావం అక్కడి ప్రజలపై పడింది. ఈ ప్రదేశాలు అలెగ్జాండరు కాలం నాటికి బాగా అభివృద్ధి చెందాయి. అనాటోలియ గ్రీకు సంస్కృతుల సమ్మేళనం అది. ఎఫెసు పట్టణ జనాభా 2 లక్షలు. అక్కడ ఒక పెద్ద బహిరంగ నాటకశాల ఉంది. 2000 మంది కూర్చునే వసతి ఉంది. తెల్లటి చలువరాతి భవనాలున్నాయి. అన్య దేవాలయాలు ఎక్కువగా ఉన్న ఆ పట్టణం సువార్తతో నింపబడడం గొప్ప విశేషం. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 10వ వచనం, యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యం విన్నారు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.